నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవోపేతంగా తొలి ఏకాదశి పూజలు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయాలు, స్వామి సేవలో తరించిన భక్తులు. కృష్ణా పుష్కరాల పనులను వేగవంతం చేస్తాం, నిర్దేశించిన సమయానికి పూర్తి అయ్యే విధంగా చూస్తాం, మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి పుల్లారావు. పల్స్ సర్వేపై అపోహలు సృష్టించొద్దు, సంక్షేమ పథకాలకు ప్రజలను దూరం చేయవద్దు, ప్రతిపక్షాలను ఘాటుగా హెచ్చరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సంపత్ నగర్లోని శ్రీ శృంగేరి శారదాపీఠ దేవాలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఏకాదశి నాడు కుంకుమార్చన చేస్తే అన్ని కోర్కెలు సిద్ధిస్తాయనే నమ్మకంతో మహిళలు పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తరుణంలో జరిగే తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉన్నదని వివరించారు. ఏకాదశి పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. సంతత శ్రీరస్తు సమస్త సన్మన్
శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. నమోऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారణే నమః. ఈరోజు ఇలా విష్ణువుని ధ్యానించాలి. ఎందుకంటే ఉత్తరాయణమంతా కూడా మనం పుణ్యకర్మలు లోక కళ్యాణం కోసం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత స్వామి ఈరోజు యోగ నిద్రలోకి వెళతాడని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి ఆయన యోగ సిద్ధిలోకి వెళ్ళేటువంటి రోజు కాబట్టి చాలా పవిత్రమైనదిగా చెప్తుంటారు. దీనికి అదిని తొలి ఏకాదశి అని దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. ఈరోజు స్వామికి విశేషంగా అర్చనలు చేసుకోవటం, అలాగే భక్తులందరూ కూడా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగానే ఇక్కడ గుంటూరులోని శృంగేరి శంకర మఠంలో శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. అలాగే రామాలయంలో విశేషంగా అర్చన జరుగుతుంది. శివాలయంలో కూడా విశేషంగా ఈరోజు అభిషేకాలు జరుగుతున్నాయి. ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపుగా 40 రోజుల పాటు భాగవతం వద్దిపర్తి పద్మాగర్ గారిచే చక్కగా సాయంత్రం కూడా ఎంతో వివరంగా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ శృంగేరి శంకర మఠానికి ఇచ్చేసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈరోజు ఇటువంటి పర్వదినం నాడు తప్పకుండా పొందాలి. ఈ నెల 25 నాటికి కృష్ణా పుష్కరాల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల కోసం జిల్లాలోని అన్ని శాఖలకు 826 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. పుష్కరాల పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం జరగదని కరాఖండిగా చెప్పారు. అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని మంత్రి పుల్లారావు వెల్లడించారు. పుష్కరాలకు సంబంధించి సుమారు గుంటూరు జిల్లాకి 826 కోట్ల రూపాయలు కృష్ణ పుష్కరాలకు నిధులు కేటాయించారు. 826 కోట్లకు సంబంధించినటువంటి పనులన్నీ జూలై 30వ తేదీ పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది. ఒక్క ఇరిగేషన్ చూసుకుంటేనే 167 కోట్ల రూపాయలు కేటాయించారు. R&Bకి 170 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్కి వచ్చేటప్పటికి 263 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎండోమెంట్స్ వచ్చేటప్పటికి 13,90,00,000 రూపాయలు కేటాయించారు. అదే మున్సిపాలిటీలకు వచ్చేటప్పటికి గుంటూరుకు కూడా ఈనాడు 68 కోట్లు గుంటూరు కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది. 126 కోట్ల 19 లక్షలు ఒక గుంటూరు జిల్లాకు సంబంధించి కృష్ణ పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించారు. ఇవన్నీ వివిధ దశల్లో జూలై 25వ తేదీ నుంచి జూలై 30వ తేదీ లోపల ఈ యొక్క పనులన్నీ పూర్తిగా పూర్తి చేయబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 18వ తేదీ శ్రీశైలంలో రివ్యూ ఏర్పాటు చేశారు కృష్ణ పుష్కరాలకు సంబంధించి. ఆ విధంగా జిల్లా పరిషత్తులో కూడా కొన్ని మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కొంతమంది వేకెన్సీలు ఫిలప్ చేయమన్నారు. జిల్లాల వారీగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వేకెన్సీలన్నీ ఫుల్ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అవి ఈ నెల నుంచి వచ్చే నెల లోపల పూర్తి చేసి ఆ వేకెన్సీలన్నీ కూడా ఫిలప్ చేయబోతా ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రంలో వేకెన్సీ ఉన్న పోస్టులు భర్తీ చేయమని కూడా కోరారు. కేబినెట్లో 20,000 పోస్టులు ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుకునేటువంటి దానికి నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి దశల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్న వేకెన్సీ పోస్టులు అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి అక్కడ ఏ స్థాయిలో ఏ పనికి ఎంతమంది అవసరమో అవన్నీ భర్తీ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు దశల వారీగా పూర్తి చేయబోతా ఉన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకే పల్స్ సర్వే చేపట్టినట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు అన్నారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్స్ సర్వే ఉద్దేశం తెలియకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు సంకేతాలు అందిస్తున్నారని ఆరోపించారు. సర్వేపై అపోహలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూడటం సరియైన పద్ధతి కాదని హితవు పలికారు.
సర్వే వల్ల అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని వెంకట్రావు హామీ ఇచ్చారు. మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, దీనికి సహకరించకండి అని చెప్పేటటువంటి కూడా మనం అక్కడక్కడ వింటున్నాం. మరి ఈ సర్వే వల్ల పేద ప్రజలకి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటప్పుడు మీరెందుకు అట్లా చెప్తున్నారు? వీళ్ళ నేపథ్యం ఏంటి? వీళ్ళు ఏది పథకం ప్రవేశపెట్టినా ముందు వీళ్ళ జోబుల్లోకి వెళ్ళాలనేటటువంటి మనస్తత్వం ఉండే వ్యక్తులు మరి నాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా అదే పాత్రలో ఉండేటటువంటి వాళ్ళు ఈ పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో. నాయకుడు బోనాఫైడ్స్ తీసుకుందాం. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజాధనం ప్రజలకు చేరాల్సినటువంటిది 1,00,000 కోట్ల మీద ఆరోపణలు ఉన్నాయి. పథకాల పేరుతో పేద ప్రజలకు చేరాల్సినటువంటి పథకాలని దళారులుగా మధ్యవర్తులుగా అలవాటు పడి ఉండేటటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ పల్స్ సర్వేని మీరు వ్యతిరేకించండి, లేదంటే దీని మీద ఏవో ఆపోహలు క్రియేట్ చేసి ప్రజల్లో లేనటువంటి ఆపోహలను రేకెత్తించి ఏది మంచి జరిగినా దానికి అడ్డం పడదాము అనేటటువంటిది అడ్డం పడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి అపోజిషన్ పార్టీ ఉంది. కానీ ఇది మంచి జరుగుతుంది, దీనిలో అందరూ పాల్గొనండి, రాబోయే రోజుల్లో మీకు అందరికి కూడా వచ్చేటటువంటి పథకాలు మరి మంచి జరుగుతుంది దీనివల్ల అనేటటువంటి చెప్పడం పోయి ప్రతిదానికి అడ్డం పడాలి. కాబట్టి ఏదో ఒకటి చెప్పేటటువంటి అడ్డదారులు వెతుక్కుంటూ అనవసరమైనటువంటి అపోహల్ని క్రియేట్ చేయడం కోసం మాట్లాడుతున్నారే తప్ప మరి ఆ మనస్తత్వాలు ఎలాంటివి చెప్పడం కోసం నేను వాళ్ళ పాత హిస్టరీ మీకు చెప్పాను. ఎందుకంటే ప్రజలే రిజెక్ట్ చేసినప్పుడు ఆ గురించి చెప్పనక్కర్లేదు. కానీ అదే వ్యక్తులు అదే అపోజిషన్ లీడరు ఈరోజు దీని మీద లేనిపోని ఆపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అని చెప్పడం కోసం నేను ఆ 4 విషయాలు మీ ద్వారా ప్రజల ముందు ఉంచడానికి మరి ఈరోజు తప్పక చెప్పడం జరిగింది. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.